గత 2 వారాలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 4 సార్లు టెలిఫోన్ కాల్ చేశాడు మాట్లాడడానికి, అంటే నెగోషియేట్ చేయడానికి. కానీ విచిత్రము, మోదీ గారు ఒక్కసారి కూడా నేను ట్రంప్తో మాట్లాడతాను అని చెప్పి అనలేదు. సో సింపుల్గా అతని కాల్స్ని ఈయన రిఫ్యూజ్ చేశారు. నేను బిజీగా ఉన్నాను, నేను మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను, ఇలాంటి కారణాలు. సో ఇలాగ చెప్పి 4 సార్లు ట్రంప్ని సింపుల్గా ఈయన అవాయిడ్ చేశారు. సో ఇది మీరు ఇండియా టుడే అనబడే పత్రికలో ఈ వార్తలు మీరు చదవచ్చు. కానీ మీరు సోర్స్ని చూశారు అనుకోండి. ఈ న్యూస్ సోర్స్ ఇది ఎక్కడ? జర్మనీలో ఫ్రాంక్ఫర్టర్ అల్లెమెన్ అంటారు. అంటే FAZ, Z అంటే జైటాంగ్ అంటే జర్మనీ భాషలో వార్తాపత్రిక అని చెప్పి అర్థం. సో మీకు ఇప్పుడు FAZ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, డొనాల్డ్ ట్రంప్ భారత్తో చేస్తున్న ఈ ట్రేడ్ వార్, సో దీనికి సంబంధించి మోదీ గారితో మాట్లాడాలి అని చెప్పి అనుకున్నారు. మరి మోదీ గారు మాట్లాడొచ్చు కదండి. అమెరికా అధ్యక్షుడు మీతో మాట్లాడాలని చెప్పి ఇన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రిఫ్యూజ్ చేస్తారు? ఆలోచన వస్తుంది కదా. సో మీకు లాస్ట్ టైం చూసారు అనుకోండి, కెనడాలో G7 సమ్మిట్ మోదీ గారిని వీళ్ళు స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. సో ఇంతలో ఏదో పని పడి డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన వ్యక్తి మోదీ గారు కెనడాలో ల్యాండ్ అవ్వడము నేను ఈయనతో మాట్లాడాలి. ఏకంగా 35 నిమిషాలు వీళ్ళ మధ్య డిస్కషన్, ఎన్నో విషయాలు. మరి ఇప్పుడు ఏమైంది? సో ఈ FAZ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మోదీ గారికి కోపము వచ్చింది, ఈయన అఫెండ్ అయ్యాడు. అఫెండ్ అవ్వడం దేనికి? ఇండియా ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని అన్నారు. కాబట్టే ఆగస్టు 10వ తారీఖు మోదీ గారు ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ, ఈ డెడ్ ఎకానమీ త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద GDPగా ఎదగబోతుంది. సో మాది డెడ్ ఎకానమీయా అంటే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి కోపముతో మోదీ గారు అన్న మాటలు ఈయనకి నచ్చలేదు. అంటే ఎలాగో నెక్స్ట్ మంత్ డొనాల్డ్ ట్రంప్ని కలవాలి, కానీ ఇతని నాటకాలు మనలాంటి దేశాలు, మన నాయకులకు అసలు నచ్చదు. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ అండి. ఈరోజు యాజ్ ఇట్ ఈస్గా అమెరికా వాళ్ళు నోటీస్ జారీ చేశారు. భారత్పై 50% మేము ట్యాక్స్ విధిస్తున్నాము. కారణాలు ఏమిటి అంటే, ఆయిల్ పెనాల్టీ, రష్యా వద్ద వాళ్ళు ఆయిల్స్ కొంటున్నారు, ఎంత చెప్పినా మానడము లేదు, కాబట్టి వాళ్ళ మీద పెనాల్టీ విధించాము. నెక్స్ట్ వార్త ఏమిటి అంటే, చైనా పైన 200% మేము ట్యాక్స్ విధించబోతున్నాము. ఇది నెక్స్ట్ న్యూస్. సో ఇండియాపై 50, చైనాపై 200% అన్నప్పుడు ఇమీడియట్గా వ్లాదిమిర్ పుతిన్ గారు, ఎప్పుడు రష్యాలో మాట్లాడే రష్యా అధ్యక్షుడు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ నా పార్ట్నర్స్ని ఎలా ఆదుకోవాలో మాకు బాగా తెలుసు. సో మేము ఇలా అమెరికా లాంటి చీప్ టాక్టిక్స్ అనేవి ప్లే చెయ్యము. దే ఆర్ ఫినిష్డ్. మమ్మల్ని ఎదిరించారా, మమ్మల్ని శత్రువుల్లా చూసారా, సో వాళ్లకు ఎలాంటి బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. ఇదంతా మీరు చూసారనుకోండి. నరేంద్ర మోదీ గారు చైనా వెళ్ళడము, అక్కడ ఒక అతిపెద్ద, ఒక అద్భుతమైన స్వాగతానికి జీ జిన్పింగ్ ప్లానింగ్ చేస్తున్నట్టుగా వార్తలు. అంటే ఈ రకంగా భారత్ను చైనా అట్రాక్ట్ చేస్తుంది. చూడండి మేము ఎంత మంచి వాళ్ళము, ఏదో 2020లో గొడవలు జరిగాయి, మర్చిపోండి, పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం మీరు విడిచిపెట్టండి. ఇప్పటి నుంచి మనం స్ట్రాంగ్గా ఒక పార్ట్నర్షిప్ని మెయింటైన్ చేద్దాము. మీరు, నేను, రష్యా కలిసిపోదాము, బ్రిక్స్ దేశాలను కలుపుకుందాము, కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ని తీసుకువద్దాము, అమెరికా అంతు చూద్దాము. ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి ఇమీడియట్గా అమెరికా ఇంతలాగా ఇన్ని రకాలుగా వాళ్ళు కుట్రలు పన్నుతూ ఉంటే, ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఏంటి, తనే కాల్ చేయడం, మోదీ గారు నేను మీతో మాట్లాడాలి అనడం. ఈయన ఎందుకండి రిఫ్యూజ్ చేస్తున్నారంటే, మీకు వియత్నాంతో ఇదే జరిగిందండి. వియత్నాం మీద కూడా వాళ్ళు టారిఫ్స్ అని, అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం మీద టారిఫ్ అని బెదిరించడం.
వియత్నాం మీద చేశారు. సో వాళ్ళు నెగోసియేషన్ టేబుల్కు వచ్చారు. ఫోన్ కాల్ మీదే ఇదంతా జరిగింది. ఒక కాన్ఫరెన్స్ అయిపోయిన తరువాత డొనాల్డ్ ట్రంప్ ఇమీడియట్గా అంటే వాళ్ళు అంటారు కదా, మేము మా టీంతో మాట్లాడుకొని మా అధికారులు అందరితో చర్చించుకొని ఫైనల్గా మీకు చెప్తామని చెప్పి అమెరికా గవర్నమెంట్కి చెప్తారు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి పట్టదండి. ఫోన్ కాల్ మాట్లాడాడు, ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి వియత్నాం వాళ్ళు ఒప్పేసుకున్నారు, మేము ఏం చెప్తే అదే బాస్, యువర్స్ ఈజ్ ద ఫైనల్ డిసిషన్ వాళ్ళు అనేశారు, అయిపోయింది. ఏంటి అలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటండి, మోదీ గారు పార్లమెంట్లో చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపలేదు, పాకిస్తాన్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు, మేము తట్టుకోలేకపోతున్నాము, ఆపేయండి, చుట్టుపక్కల మీకు న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, ఏమైనా రేడియేషన్ వస్తే అందరికీ ప్రమాదము, ఇలా పాకిస్తాన్ అడగడముతోనే ఆపరేషన్ సింధూర్ని నేను ఆపేను. ఎక్కడా? పార్లమెంటులో చెప్తున్నారు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు కదా. సో ఇలా చెప్పడం ఏంటి, నేను అబద్ధం చెప్పాను మీ అందరికీ తెలుసు, సైలెంట్గా ఉండాలి కదా. డైరెక్ట్గా ఇలా మీడియాకి ఇట్లాగా F-16 విమానాలు 6 నుంచి 8 విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యేని ఏపీ సింగ్ ఓపెన్గా మీడియాకు చెప్పడం ఏంటి? చెప్పకూడదు కదా, సైలెంట్గా ఉండాలి కదా. మేము అగ్రరాజ్యం కదా, నేను డొనాల్డ్ ట్రంప్ కదా, మరి నా అబద్ధాలనంతా ఇంత ఓపెన్గా మీరు ఇట్లా ఎక్స్పోజ్ చేస్తే ఎలాగా? సో ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న మోదీ గారు వీడు ఫోన్ చేస్తాడు, అనా చెప్పండి ట్రంప్ గారు ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు మీరు అంటారు. నేను బాగున్నానండి, మేము టారిఫ్ విధించాలని అంటున్నాము, అలా చెయ్యలేము, మేము చెప్పినట్టు కొన్ని ఇలా అన్నీ చెప్తాడు. చెప్పేసి మీరు ఫోన్ పెట్టిన తరువాత ప్రెస్ మీట్ పెడతాడు. పెట్టి ఇప్పుడే మోదీతో మాట్లాడాను, సో నేను చెప్పిందల్లా ఆయన విని ఓకే సూపర్ ట్రంప్ గారు మీరు చెప్పినట్టే చేస్తాను, రష్యా ఆయిల్స్ ఇక నేను కొనను, అసలు ఆ వ్లాదిమిర్ పుతిన్ ముఖాన్నే చూడను అని చెప్పి ఆయన ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పేస్తాడు. సో ఇలాంటి వ్యక్తి కాబట్టి మోదీ గారు ఇవన్నీ చూసుంటాడు కదా, ఈయన అనుభవంలో ఇలాంటి వాళ్ళని చూసుంటాడు కాబట్టి అస్సలు వాడు ఫోన్ చేస్తే ఫోనే తీయకండి, వదిలేసేయండి అని నేను వదిలేశారు. ఇప్పుడు ఇది మీరు చూసారు, జయశంకర్ గారు కూడా ఇదే మాట్లాడతారు. ఇతని యొక్క పాలిటిక్స్ చీప్గా ఉంది. ఇప్పుడు నేను గదిలో ఉన్నానండి, జేడీ వ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు, మోదీ గారు కాల్ అటెండ్ అవ్వడం లేదు, 3 times 4 times అయ్యింది. ఫైనల్గా నన్ను చూడమన్నారు, నన్ను మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. పాకిస్తాన్ వాడు ఏదో చాలా పెద్దది చెయ్యబోతున్నాడండి, వీడు చెప్పేదే కదా, వాడికి వాడేం చేస్తాడు, చాలా పెద్ద ఈవెంట్ చెయ్యబోతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదే విషయాన్ని మోదీ గారికి చెప్పాను. ఓహో అలాగా, పాకిస్తాన్ వాడిని చెయ్యమనండి, తరువాత ఆ దేశాన్ని ఎవడు కాపాడుతాడో మనం చూద్దాం, కాపాడడానికి ఎవడూ ఉండడు. ఇది మోదీ గారు నాకు చెప్పిన విషయం. అంటే నరేంద్ర మోదీ జేడీ వ్యాన్స్తోనూ మాట్లాడలేదు, డొనాల్డ్ ట్రంప్తోనూ మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఎలాంటి ఒక కథనాన్ని సృష్టించారు, మేము వాళ్ళతో మాట్లాడాము, మేము మాట్లాడడం వల్లే భారత్ ఇలా ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఇదే ప్రయత్నాలు, అంటే మీకు ఎటువంటి నిజాయితీ ఉండదు, మీ మాటల్లో అంతా కూడా ఎక్కడో తెలియని అబద్ధాలు, మోసాలు, డబుల్ స్టాండర్డ్స్ ఇవే ఉంటాయి. సో ఇంతంత పెద్ద దేశాలు, ఇప్పుడు భారత్ అంటే ఒక చిన్న దేశం కాదు కదండి, 3rd GDP కాబోతుంది. అమెరికా వాడు ఎన్నో ఏళ్ల నుంచి ప్రపంచ దేశాలతో ఎన్నో రకాలుగా వ్యాపారాలు చేస్తున్నాడు. ఇంతంత పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక ఉచ్చి ఉంటుంది కదా, అది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ దగ్గర లేదు. అతను ఒక చీప్ పొలిటీషియన్ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు రష్యాను అందుకోలేకపోతున్నాడు. అలాస్కాలో ఒక డ్రామా, పుతిన్ గారికి క్లియర్గా తెలుసు వీడేం మాట్లాడుతున్నాడో. చైనాతోని ఇలాగ ఇవాళ ఏమన్నాడు, 200% చైనా పైన మేము టారిఫ్ విధించబోతున్నాము. వాళ్ళకి ఎలా ఉంటుందండి? సో భారత్తో కూడా ఇలాంటి నాటకాలు, అంటే ఎక్కడా కూడా ఒక ఫెయిర్ గేమ్, అలాంటి ఆలోచనే లేకుండా నేను అమెరికాను పాలిస్తున్నాను అంటే అమెరికా సెనేటర్స్, ఇంకా చెప్పాలంటే వరల్డ్ లీడర్స్ ఫోరం, ఇందులో ఇటలీ యొక్క పూర్వ ప్రధానమంత్రి రెన్జీ అంటారు. రెన్జీ వచ్చి ఇదే అన్నారు, ఫ్యూచర్ ఇస్ ఇండియా. అసలు ప్రతి దేశం భారత్ వైపు చూస్తుంది, వాళ్ళ దేశంలో మీరు ఇన్వెస్ట్ చేయండి, వాళ్ళ ఇన్నోవేషన్ని తీసుకోండి, వాళ్ళతో మంచిగా ఉంటే ప్రతి ఒక్క దేశము ఎదుగుతుంది, ఇది మేము చూస్తున్నాం. కానీ అమెరికా యొక్క ఫారిన్ పాలసీ
పరమ చెత్తగా ఉంది. దీని యొక్క నష్టాన్ని వాళ్ళు త్వరలోనే చూడబోతున్నారు. ఏది ఇటలీ యొక్క పూర్వ ప్రధానమంత్రి కూడా ఇదే మాట్లాడుతున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ 4 కాల్స్ని మోదీ గారు ఎందుకు అటెండ్ అవ్వలేదు? మీ వెర్షన్ ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.